20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఇంకా చాలా ఉన్నాయి మా సినిమాలు రిలీజ్ చాలా ఉన్నాయి. 25 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. బాలకృష్ణ గారితో పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేస్తున్నారు. ఇంకేం కావాలండి లైఫ్ లో మీకు? మీ గోల్ ఏంటి గాంధీ గారు? బాలకృష్ణ గారితో పవన్ కళ్యాణ్ గారితో మొన్న ఈ ఓజీ చేసా 15 రోజులు డైరెక్ట్ గా ఆయనతోనే సీన్లు. ఆయనతో 3 సీన్లు ఉన్నాయమ్మా నాకు. ఎట్లా ఉంటారండి పెద్ద పెద్ద స్టార్స్ సపోర్టింగ్ యాక్టర్స్ చేసే వాళ్ళ దాంతో? అంటే యూజువలీ చెప్తూ ఉంటారు వీళ్ళు చాలా కలివిడిగా ఉంటారు, వీళ్ళు చాలా గ్రౌండెడ్ గా ఉంటారని. కానీ స్క్రీన్ మీద వాళ్ళని చూస్తే చాలా గంభీరంగా హీరోయిక్ గా, పాత్ర స్వభావం అది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా అంతతో మాట్లాడతారమ్మా, అదేమి కాదు. కానీ ఇప్పుడు నా ఉద్దేశం నేనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కదా. వచ్చినప్పుడు ఆ సీన్ ఎలా చేయలేమిటి వాళ్ళు కూడా అదే ఆలోచన ఉంటుంది కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాలు హడావిడి ఉంటుంది కదా. ఆ సీన్ ఏదో చేయటం పక్క జరగటం అంతే. ఆయన షార్ట్ అయిపోగానే వెళ్ళి అక్కడ కూర్చుని బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏమన్నా పలకరిస్తే చక్కగా మాట్లాడతాడు. కానీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయటం, వాళ్ళతో ఫోటోలు దిగటం ఇటువంటి ఇంతవరకు చేయలేదు. బాలకృష్ణ గారు ఇక్కడ అంతే. ఆయన వస్తాడు, డైరెక్టర్ ఏం చెప్తే చేస్తాడు. ఇంకా అది ఆయన ఓన్గా ఏం చెప్పడు అసలు. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేసుకుని పక్క జరుగుతాడు అంతే ఆయన. సో ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ నుంచి మాలాంటి వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు ఏముంటాయండి? డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్. 9కి షూటింగ్ స్టార్ట్ అంటే 9కి వచ్చేసి రెడీ అయిపోయి మేకప్ తో ఉంటారా? ఇప్పుడు చిరంజీవి గారు చేశాను, 6 సినిమాలు చేశాను. చిరంజీవి గారు సెట్కి వచ్చాయంటే రాగానే ఆయన యాక్టివిటీ ఏంటి నేను గమనిస్తా ఉంటా. వస్తాడు, క్యారవాన్లోకి వెళ్తారు, వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ తీసుకెళ్తాడు. ఆయన మేకప్ సీన్ చదువుకుంటా ఉంటాడు. చదువుకుని కిందకు వచ్చి ఒకసారి 2 సార్లు చూసుకుని చేసేస్తుంటాడు. మరి అన్ని 157 సినిమాలు చేసిన ఆయనే అంత డిసిప్లిన్గా చేస్తున్నప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు మేము ఎలా చేయాలి? మీరేంటి, మీరు నిన్న కాక మొన్న వచ్చిన 150 సినిమాలు చేస్తారు కదా. సో బేసికల్గా అండి, ఇదంతా యాక్టింగ్ అనేది డూ యూ థింక్ రియలీ ఈ జనరేషన్ యాక్టర్స్తో కనుక మీరు చూసి మాట్లాడాల్సి వస్తే, మీరు ఇప్పుడు ఆ తరం వాళ్ళని చూశారు, ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి చూస్తున్నారు. ఈ జనరేషన్ ఇంకా నేర్చుకొని ఫోకస్ చేయాల్సిన అంశాలు మీ నోటీస్లో? ఏమీ లేదమ్మా. ఏ జనరేషన్ అయినా, ఏ హీరో అయినా ఆ టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ కానీ మెయింటైన్ చేస్తే 4 కాలాల పాటు ఫీల్డ్లో నిలబడతారు. డిసిప్లిన్ ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, డిసిప్లినే. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతాడమ్మా. 9 గంటల కాల్ షీట్, 9 గంటల షార్ట్ పడాలి అంటే హీరో కానీ హీరోయిన్ ఎవరిని వచ్చి 9 గంటలు రెడీగా ఉండాలా. లేదా నేను 10 గంటలకు వస్తాను, 11 గంటలకు వస్తాను, ఈ లోపల ఎంత లాస్ అవుతుంది టైం. బడ్జెట్ పెరిగిపోతుంది కదమ్మా. 10 కోట్లు బడ్జెట్ పెట్టి అనుకోండి, ఇలా లేట్ చేయటం వలన 15 కోట్లు 20 కోట్లకి వెళ్తుంది. నిర్మాత చుక్కలు చూడాల్సి వస్తుంది. ఇటువంటి ఇబ్బంది పెట్టకూడదు. అలా గనక ప్రతి ఆర్టిస్టు డిసిప్లిన్గా చేయగలిగితే సినిమాలు అనుకున్న టైంలో అయిపోతాయి, షూటింగ్ అయిపోతుంది. ఎంత తొందరగా అయితే రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ నేను చేశా. రాఘవేంద్రరావు గారు నేను బాగా తెలుసు ఆయన్ని, నన్ను బాగా పలకెత్తాడు. ఆయన సినిమాలు నేను చేశాను. నేను ఆయన ఒక 60 రోజులు కానీ కాల్ షీట్లని పెట్టుకున్నారంటే ఆయన 55 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు సినిమా. ఆయన ఇంకా ముందుగానే ముందు ఒక 5 రోజులు ముందుగానే చేసేయండి, నిర్మాతకి ఎంత కలిసి వస్తుందమ్మా. అది అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ప్లాన్ చేసుకొని చెయ్యాలా. చేస్తే నిర్మాతకి బాగుంటుంది. నిర్మాత పచ్చగా ఉంటే 10 మంది పచ్చగా ఉంటారు. అంతేగా, అది ఆ యూనిట్ అందరూ బాగుంటారు. అది. సో బేసికల్గా మీ యాక్టింగ్ ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఇందాక మీరు అన్నట్లు స్టేజ్ మీద ఒకలాంటి యాక్టింగ్ చేయాలి, టీవీకి అయితే ఒక యాక్టింగ్ ఉండాలి, సినిమాకి అయితే ఇంకా రిఫైన్డ్ యాక్టింగ్ ఉండాలి. ఎంత కాదనుకున్నా మన బేసిక్స్ అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీ యాక్టింగ్ స్కిల్స్లో సీరియల్లో స్టేజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది అని అనుకుంటే, ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని అన్నారా ఆ కైండ్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ కాదు, ఇప్పటి విధంగా ఇట్లా మారాలి, మీరు ఇంకా ఇంకొంచెం టెక్నాలజీ ఇంకొంచెం అడ్వాన్స్ అవ్వాలి, అట్లా మీకు ఏమైనా సజెషన్స్ వచ్చాయా? ఏమి సజెషన్ రాలేదమ్మా. ఎందుకు రాలేదంటే నేను వెళ్ళగానే అడుగుతా, అసలు ఎలా చేయాలి ఏమిటి చెప్పండి సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తానన్నా అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నప్పుడు ఇంకా నాకు దాని వేరే విమర్శ ఏముంది, ఇంకా రాదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్లే చేస్తాను అంతే. ఇంకా నేను అలా కాదు సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి అని చెప్పి మన ఓన్గా ఏదన్నా డిసిషన్ తీసుకుంటే నేను అడుగుతాను. నేను బాగుందండి చేయండి అంటారు, చేస్తాం అంతే. ఇంకా అక్కడ కాంట్రవర్సీ అనేది లేదు ఇంకాను.
సో అసలు నో పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ. అదేలేండి, అసలు చాలా క్లీన్ స్లేట్ ఉన్నటువంటి అసలు- యాక్టర్ మీరు. అసలు అసలు. నో కాంట్రవర్సీ, నో బ్యాక్ టాక్స్, అంతే. నో రిమార్క్స్ ఎట్ ఆల్. టైం కూడా చాలా పర్ఫెక్ట్ టైం అన్నమాట అది మెయింటెనెన్స్. ఇంతవరకు ఈ డ్రామాలో కానీ సీరియల్లో కానీ సినిమాలో చేసినప్పుడు 8 గంటలకు ఉండమంటే 7:30కి నేను రెడీగా ఉంటాను అంతే. ఏనాడు మిస్ అవ్వాల నేను. టైం అనేది ఏనాడు మిస్ కాను. మరి ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఓవర్ నైట్ ముందే మనం షూట్ చేయాల్సి వస్తుంది. మీకు ఎలా వస్తుంది గాంధీ గారు అంత శక్తి? అట్లాగేంటమ్మా మరి అది దాని మీద ఇంట్రెస్ట్, అదే ఫ్యాషన్ మనకి. ఇప్పుడు నటనే మనకి దైవం. అటున్నప్పుడు మనం 12 గంటలు రమ్మన్నా అనుకోండి, 11 గంటలకి రెడీ అయ్యి కూర్చుంటే ఏమవుతుంది? ఎందుకు లేట్ చేయాలన్నా? ఎందుకు లేట్ చేయాలి? చేసేది ఏముండదు, ఇంట్లో కూర్చొని చేసేది ఏముందో అక్కడే కూర్చుంటాం. ఇప్పుడు నాకేదో రైల్వే స్టేషన్ రైలుకి వెళ్ళాలనుకోండి, 10 గంటల రైలు అంటే నేను 9 గంటలకు వెళ్ళి కూర్చుంటా. ఏదో ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము? అందుకే టైం పంచాలిటీ చెప్తున్నారు తెలుసా మీరు అసలు. అంతేనమ్మా, నిజంగా ఈరోజు పిల్లలు కూడా అదే చెప్తా నేను. మా మనవరాళ్ళు కానీ వాళ్ళకి కానీ అదే చెప్తా. టైం అంటే ముందు 15 గంట ముందు ఉండాలమ్మా. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకి జీవితంలో డిసిప్లిన్ అనేది వస్తుంది. అది నా అభిప్రాయం. సూపర్. అసలు మీరు అందుకనే అంత సక్సెస్ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ అయినా సరే హిట్ మీద హిట్ కొడుతున్నారు అంతే. నెక్స్ట్ అండి, మీరు ఇప్పటికే చాలా వేరీడ్ రోల్స్ చేసి ఉంటారు కదా, ఈ పాత్ర నేను చేస్తే బాగుండు అని మీరు వెయిట్ చేస్తున్న రోల్ ఏమన్నా ఉందా ఇంకా? విలన్ క్యారెక్టర్స్ అమ్మా. అవును, విలన్ క్యారెక్టర్. నాకు హను రాఘపూడి గారు నాకు మంచి వేషం ఇచ్చారు. నేను కృష్ణ గారి గారు ఆల్రెడీ ఆ సినిమాలో మీది విలన్ క్యారెక్టర్ కదా, అంటే నెగిటివ్ షేడ్. నెగిటివ్ షేడే, కొన్ని కామెడీ నెగిటివ్ ఇచ్చాడు. దానికి సినిమాకి మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ మెయిన్ త్రూ అవుట్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు ధైర్యం చాలే. మన డైరెక్టర్స్కి, నిర్మాతలకి ఇస్తే మాత్రం ఎరగదేద్దామని అనుకుంటా నేను. ఎవరు ఇవ్వట్లేదు. ఎప్పటికన్నా చెప్పారా ఎవరితో అయినా? మీకు బాగా చెబుతుంటా, ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుంటాం, కానీ ఇంటర్వ్యూలో ఎవరు చూడడం మరి ఏమో తెలియదు. కానీ కాదు, మీరు ఆ డైరెక్టర్ని కలిసినప్పుడు వాళ్ళతో డైరెక్ట్గా ఇవ్వండి, నేను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తానండి, అట్లీస్ట్ ఒక చిన్న సినిమాలో అయినా సరే, ఎప్పుడన్నా చెప్పారా మీ ఉద్దేశం? అంటున్నా అంటే నా దీంట్లో ఇచ్చారుగా, రెక్కి చూసారా మీరు? రెక్కి నేను చూడలేదు. అయ్యో, G5లో రెక్కి అమ్మ, దాంట్లో విలనే, సైలెంట్ విలను, మెయిన్ క్యారెక్టర్ నాదే. చాలా మంచి పేరు వచ్చింది దానికి. 16 కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి. రెక్కి 2 కూడా మొదలవుతుంది. దాంట్లో అనురాధ మేడం అంటే G5 అంటే చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆవిడ. అలాగే పోలూరి కృష్ణ గారు డైరెక్టర్. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా మంచి పేరు వచ్చింది రెక్కీలో. సుమారు నెలలో 30 రోజుల్లో ఎన్ని డేస్ బిజీగా ఉంటారు గాంధీ గారు? చెప్పలేము. ఒక్కో నెలలో 20 రోజులు చేస్తామమ్మా. అసలు 10 రోజులు చేస్తేనే ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బిజీ అయిపోయిన లైఫ్. 10 రోజులు, యావరేజ్ అయితే 12 రోజులు, 15 రోజులు పడుతుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలు తర్వాత పర్సనల్ స్పేస్? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? పర్సనల్ ఏముందమ్మా, పొద్దున్న లేవగానే వాకింగ్ చేస్తాం 1 గంట. ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 30 మంది. నేను ఉండేది మోతీనగర్. ఆ పార్కులో మార్నింగే తిరుగుతూ ఉంటాం సరదాగాను. షూటింగ్ ఉంటేనేమో షూటింగ్ వచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడు డబ్బింగ్ ఏమో డబ్బింగ్ వెళ్ళటం. అదే పని. ఇంకా వేరే పని ఏం లేదు, నాకు వేరే అవకాశమే లేదు ఇంకాను. కాబట్టి నాకేం ప్రాబ్లం ఉండదు నాకు. సో స్పెషల్గా మీరు కూడా ఏమన్నా ఈ ఫుడ్ తింటే స్కిన్ మెరుస్తుంది, ఈ జ్యూస్ తాగితే ఇంకా హెల్దీగా ఉండడం అలాంటివి ఏమీ లేదు. మామూలు ఫుడ్ తీసుకోవటమే. మామూలు అందరిలా మేము తినేలాగా కూర పప్పు. అవును. ఇప్పుడు ఎందుకంటే నేను వేసే క్యారెక్టర్ మెరవకూడదు, మామూలుగా రఫ్గా ఉండాలి. అది ఎంత రఫ్గా. నేను మేకప్ కూడా వేసుకుని, అసలు మేకప్ కూడా నో మేకప్. నేను 150 సినిమాల్లో 5-6 సినిమాల్లో కూడా మేకప్ కూడా డల్ చేశారు తప్పితే షైన్ అనేది ఉండదు. మామూలుగా ఎత్తోటి మేకప్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకు? దానికన్నా స్పెషల్ రీజన్ ఉందా? ఏమి లేదు, యాజ్ టీజ్గా చేస్తే తప్పే ఉందమ్మా. మేకప్ వేస్తే ఇంకాస్త బాగుంటారేమో. ఏం లేదు, బాగోకూడదనేగా. అన్ని బాగోని క్యారెక్టర్లే కదా నాకు వచ్చేవన్నీ. ఓకే, సూపర్. సో రీసెంట్గా మీరు చేసిన రోల్స్లో మీ మనసుకు బాగా క్లోజ్ అయినటువంటి క్యారెక్టర్ ఏంటి? ఈ మధ్య కాలంలో చేసింది మాత్రం ఇదేనమ్మా, ఈ వీడే మన వారసుడు అని. దాంట్లో తాత మనవడిది సెంటిమెంట్, చాలా సెంటిమెంటు. దాంట్లో ఒక మంచి సాంగ్ కూడా నా మీద, తాత మనవడి మీద ఒక సాంగ్ కూడా ఉంది. అలాగే కలివనం కూడా మెయిన్ క్యారెక్టర్ నాది. అద్భుతమైన క్యారెక్టరు. ఆ కలివనం ఎన్విరాన్మెంట్ని తీశారు అడవుల మీద. మెయిన్ క్యారెక్టర్ నాదే. రాజనరేంద్ర గారిని ఆయన మంచి వేషం ఇచ్చారు. కళామ తల్లి కరుణిస్తే కనుక నెక్స్ట్ ఇయర్ దానికి అవార్డులు పంట రావాలి. అందులో నాకు కూడా అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ తర్వాత భగవంతుడి దయ. కానీ అంత మంచి క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు బాలయ్య బాబు గారు దాంట్లో బోయపాటి శ్రీని గారు మంచి వేషం ఇచ్చాడు. అంటే 2 సీన్లే కానీ మంచి వేషం, చాలా మంచి వేషం బాలయ్య బాబు గారితోనే.
అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఓజీలో మంచి క్యారెక్టర్, పెద్ద ఒక 7 సీన్లు ఉంటాయి నాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పడం అనేది నాకు మర్చిపోలేను అనమాట. అంతకుముందు కూడా చేసే కదా వకీల్ సాబ్లో ఆయన నేను కాంబినేషన్ కదా, అవును. అది నాకు మంచి పేరు వకీల్ సాబ్ లో కూడా మీకు మంచి రికగ్నిషన్ మంచి recognition వచ్చింది. మంచి పేరు వచ్చింది నాకు.